హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు బ్యాంగిల్స్ జ్యువెలరీ మేకింగే కాకుండా కొంచెం కొత్తగా ఒక టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ ఈ అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఈ సారీ నేను 125 రూపీస్కి మీషోలో అయితే పర్చేజ్ చేశాను. సో క్లాత్ అయితే సూపర్ సాఫ్ట్ ఉంది, నెట్టెడ్ వచ్చింది. సో దీంతో నేను ఒక అనార్కలి డ్రెస్ అయితే కుట్టించుకుందాం అనుకున్నా. సో ఈ శారీలో అయితే టోటల్గా 8 కలర్స్ ఉన్నాయండి. నేనైతే వైట్ తీసుకున్నాను. సరే ఒక 2 టైమ్స్ వేసుకున్న తర్వాత డై లాగా చేద్దాము, కలర్ వేద్దాము దీనికి అని చెప్పేసి. సో అది ఎలాగా ఏంటిది ఆ ప్లాన్ కూడా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాత్ క్వాలిటీ అయితే చూసారు కదా, 125 రూపీస్కి శారీ అయితే వచ్చిందండి. టోటల్గా 6 మీటర్స్ ఉంది, 8 కలర్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కాకపోతే ఇంకా దానికి మంచి కమెంట్స్ వచ్చాయి షార్ట్ వీడియోలో, అన్బాక్సింగ్ వీడియోకి. కొంచెం క్లాత్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. బ్యాంగిల్స్ ఏమైనా రఫ్గా ఉన్నవి వేసుకున్నా కూడా కొంచెం లేచి వచ్చేస్తుంది. జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది డ్రెస్ అయితే. సో నేను ఎలా స్టిచ్ చేయించుకున్నా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం మనం. సో నేనైతే ఫస్ట్ టైం వీ నెక్ అయితే ట్రై చేశానండి. ఎప్పుడు కూడా కొంచెం నెక్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను. వీ నెక్ అయితే ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేసా కానీ కొంచెం డీప్గా వచ్చేసింది. సో ఈసారి కొంచెం నీట్గా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ వీ నెక్ అయితే స్టిచ్ చేయించుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దట్టు వైట్ అవుట్ఫిట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి. సో నా దగ్గర ఇది సెకండ్దండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మెయింటైన్ చేయలేను అని చెప్పేసి ఎక్కువగా వైట్ అయితే ప్రిఫర్ చేయను నేను. సో ఇలాగ 3/4 హ్యాండ్స్ పెట్టించేసుకొని సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. సో ప్లెయిన్గా అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. మీకు కావాలనుకుంటే మిర్రర్ ఫ్రేమ్స్ వస్తాయి కదా, సో వాటితో కూడా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు DIY లాగా. సో నా దగ్గర ఉన్న దుప్పట్టాస్తో అయితే నేను ఇలాగ పేరప్ చేశానండి. సో ఏది మీకు బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. నాకు డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. వేరే ఏ కలర్ డ్రెస్కైనా కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పట్టాస్ అయితే అసలు పేరప్ చేయలేమండి. ఓన్లీ వైట్ అయితేనే ఏ దుప్పట్టాకైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బ్లాక్ బీడ్స్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పర్చేస్ చేశాను. ఒక 2-3 మంత్స్ బ్యాక్ పర్చేస్ చేశానండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ అయితే ఆల్రెడీ యూజ్ చేసేసాను. సో యూజ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే రివ్యూ ఇస్తే బాగుంటుంది కదా. మళ్ళీ సజెస్ట్ చేశా అని చెప్పేసి తీసుకున్న తర్వాత బాగాలేకపోతే బాగోదు కదా. అందుకే నేను ఒక 3 మంత్స్ అవుతుంది 4-5 టైమ్స్ అయితే యూజ్ చేశానండి. అసలు కలర్ ఎక్కడైనా షేడ్ అవ్వడం కానీ, స్టోన్స్ ఊడిపోవడం కానీ ఎక్కడా లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫినిషింగ్ ఎలా ఉందో. సో గోల్డ్కి దీనికి ఎక్కడైనా డిఫరెన్స్ అనిపించిందా మీరే అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ గోల్డ్ లానే అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. చైన్ అయితే వీ నెక్కి చాలా బాగా సెట్ అయిపోయింది. సో కాదు వద్దు అనుకుంటే మాత్రం ఒక స్టెప్ మనం రిమూవ్ చేసుకొని తీసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. నాకైతే ఈ యూనిక్ డిజైన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే యూనిక్ డిజైన్ అని చెప్పేసి తీసుకున్నానండి. నేను ఎప్పుడు కూడా సింపుల్ జ్యువెలరీనే ప్రిఫర్ చేస్తాను. స్టడ్స్ ఇంకా లైట్ వెయిట్ జ్యువెలరీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో ఇది పెద్దగా అవుతుందేమో అనే ఒక చిన్న డౌట్ కూడా ఉండింది నాకైతే. సో ఆ చిన్న చిన్న బుట్టలు వచ్చాయి కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కూడా బుట్టలు అయితే హాఫ్ వచ్చాయి, కంప్లీట్ బుట్టలు అయితే రాలేదు. సో నేను ఈ జ్యువెలరీ అంతా కూడా JS కలెక్షన్స్ నుంచి పర్చేజ్ చేశాను. సో జయ గారు అయితే చాలా బాగా మాట్లాడతారు, మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది కూడా. ఎవరైనా రీసెల్లింగ్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. క్వాలిటీ చెప్పా కదా, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే రివ్యూ ఇచ్చాను మీకు. మీరు డైరెక్ట్గా చూసారు కూడా ఎలా ఉంది జ్యువెలరీ అంతా, మెయింటెనెన్స్ ఏంటి అనేది చూసారు కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేజ్ చేసుకోవాలనుకున్న పైన నెంబర్ కనిపిస్తుంది కదా, కాంటాక్ట్ అవ్వండి. రీసెల్లర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి. సో నేను తీసుకున్న జ్యువెలరీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు పైన కనిపిస్తున్న నెంబర్కైనా మెసేజ్ చేసేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అన్ని డీటెయిల్స్ కూడా. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో బ్రైడల్ సెట్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. సో ఎక్కువగా క్లాసిక్ అవుట్ఫిట్స్ వేసుకునే వాళ్ళకైతే ఈ ఒక్క సెట్ ఉంటే సరిపోతుంది. సో ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా అనార్కలి డ్రెస్ మీదకి ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా వేరేది ఏమీ ఆలోచన లేకుండా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. శారీ మీదకైనా ఒక్కొక్క డ్రెస్ మీదకి ఒక్కొక్కలాగా మనం జ్యువెలరీ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఆ ఒక్క సెట్ ఉంటే మాత్రం ఈజీగా మనం పేరప్ చేసేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను దుపట్టాస్ అయితే ఇలాగ సింపుల్గా పేరప్ చేశాను.
సో, ఈ బ్లూ కలర్ దుపట్టా అయితే నాకొక పంజాబీ డ్రెస్ మీదకొచ్చింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే నేను దాన్ని ఆహ్, స్టిచ్ చేపించుకున్నానండి. సో, డ్రెస్ అంతా పాడైపోయింది. ఇంకా దుపట్టా ఒకటుంది. సో, దుపట్టా బావుంది కదా! దేని మీదకైనా పెయిరప్ జేయొచ్చు అని జెప్పేసి నేను దాన్ని అలానే ఉంచాను. ఈ దుపట్టానైతే ఎన్ని సార్లు ఎన్ని డ్రెసెస్ మీదకి పెయిరప్ జేశానో నాకసలు కౌంటే లేదండి. ఆరెంజ్ కలర్ అవుట్‌ఫిట్ మీదకైతే ఈ బ్లూ కలర్ దుపట్టా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. సో, వైట్‌కైనా గూడా చాలా బావుంటుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ఈ కాంబినేషన్ గూడా ట్రై చేసి చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణ దుపట్టా అండి. చాలా అంటే చాలా బావుంటుంది. నేనొక 1 ½ 2 ఇయర్స్ బ్యాక్ మీషోలో పర్చేజ్ చేశాను. సో, చూసారు గదా! బోర్డర్స్‌లో చిన్న చిన్నగా ఇచ్చారు. మిడిల్‌లో చాలా పెద్దగా ఇచ్చారు. చాలా అంటే చాలా బావుంది. నేను ఇది వైట్ డ్రెస్ తోటైతే పెయిరప్ చేస్తున్నాను. ఇంతకుముందు ప్లెయిన్ బ్లాక్ డ్రెస్ తోటి పెయిరప్ చేశాను. సో, అది కూడా బావుంటుంది. ఇలాగ వైట్ మీద కూడా చాలా బావుందండి. దుపట్టా లుక్ ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది వైట్ డ్రెస్ మీద. సో, ఈ దుపట్టా కూడా ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. నేను సెండ్ చేస్తాను. సో, చూసారు కదా! ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. సో, ఈ దుపట్టానైతే ఇలాగ డిఫరెంట్‌గా పెయిరప్ చేసుకున్నాను. సో, మనం దుపట్టాస్‌ని డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా పెయిరప్ చేసుకోవచ్చు. సో, కాకపోతే నేను డ్రెస్ కొంచెం సింపుల్‌గా ఉంది కదా! అందుకే కొంచెం సింపుల్‌గానే రెగ్యులర్‌గా వేసుకునేలానే చూపిస్తున్నాను. నాకైతే ఈ దుపట్టా చాలా అంటే చాలా నచ్చేసిందండి. సో, ఫస్ట్ టైం నేను వీడియోస్ అయితే ఈ కంటెంట్ మీద చేయడం. నార్మల్‌గా ఎప్పుడు మనకి కమెంట్స్‌లో వచ్చే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడం గానీ, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే లైవ్‌లోనే గానీ నేనెప్పుడు గూడా ఇలాగ ఫేస్ టు ఫేస్ వీడియోస్ అయితే చేయలేదు. ఏం లేదండి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ జేసుకోవాలనుకునే వాళ్ళకి నాదొక చిన్న సజెషను. సో, ఫస్ట్ నుంచే మీరు ఫేస్ టు ఫేస్ వీడియోస్ చేయడం సరే డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఒక్కొక్కసారి అటెంప్ట్ చేస్తూ ఉండండి. మీకు అలవాటైతే ఫర్దర్‌గా మీరు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది భయపడకుండా. సో, దట్ టూ యూట్యూబ్ గూడా ఇప్పుడు అలానే ఒక రూల్ అయితే పెట్టారు. మనం ఓన్లీ హ్యాండ్స్ కనిపించుకుంటూ, ఓన్లీ నార్మల్‌గా రివ్యూస్ ఇచ్చుకుంటూ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ ఫేస్ కనిపిస్తూ ఉంటే ఓకే, ఈ అకౌంట్ వీళ్ళదే ఓన్ అకౌంటే అని చెప్పేసి కొంచెం క్లారిటీ ఉంటుందంట. సో, ఇది నేను నా ఓన్‌గా చెప్పేది కాదండి. యూట్యూబ్‌లో ఉన్న పాయింట్ నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకొక చిన్న సజెషన్ అండి. సో, చూసారు కదా! రామా గ్రీన్ దుపట్టా కొంచెం క్రష్డ్ క్లాత్‌లో ఉంటుంది. సో, నాకు ఆ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టమండి. నేను ఆ దుపట్టా నాకు నచ్చి, కలర్ నచ్చి తీసుకున్నాను. ఆ కలర్ దుపట్టా ప్లెయిన్ వైట్ మీదకి బాగా సూట్ అయిపోయింది. దట్ టూ బ్లాక్ బీడ్స్‌లో ఉన్న బీడ్ కలర్ గూడా అదేనండి, సీ గ్రీనే. సో, మంచిగా సెట్ అయిపోయింది. దానికి మ్యాచ్ అయిపోయింది. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ పింక్ వర్క్ దుపట్టాతో అయితే పేరప్ చేశానండి. సో, ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇది నేను హాఫ్ సారీ మీదకని చెప్పేసి తీసుకున్నాను. సో, కొంచెం హెవీగా రెడీ అవ్వాలి, కొంచెం గ్రాండ్‌గా ఉన్న ఒకేషన్స్ ఉంటాయి కదా! సో, దానికైతే ఇలాగ రెడీ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. సో, జ్యువెలరీ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సింపుల్‌గా కాకుండా కొంచెం నెక్ పీస్ హెవీగా ఉంది, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాగా చేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్ అయితే మనకి సెట్ అయిపోతుంది. సో, చూసారు కదా! ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. బ్లాక్ బీడ్స్ కూడా మనం సింగిల్ లైన్‌లో తీసి వేసుకోవచ్చు. డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్ కూడా వేసుకోవచ్చు. సో, మీకు ఎలా అనిపించింది? ఏ కలర్ దుపట్టా సూట్ అయిందనేది ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. సో, ఇవాల్టి వీడియో అయితే ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.